మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజసాబ్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా? 3 గంటల 6 నిమిషాలు అనమాట. అవును, మీరు విన్నది నిజమే. మరొక 16 రోజుల్లో 3 గంటల 6 నిమిషాల రాజుగారి విధ్వంసాన్ని అయితే మనమైతే సిల్వర్ స్క్రీన్ పైన అయితే చూడబోతున్నాం. ఫస్ట్ హాఫ్ 1 hour 22 minutes 58 seconds అయితే ఉండబోతుంది. సెకండ్ హాఫ్ 1 hour 43 minutes 8 seconds అయితే ఉండబోతుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ రెబల్ సాబ్ అయితే మనమైతే చూస్తాం. సెకండ్ హాఫ్ లో ది రాజసాబ్ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళబోతుంది. కుంభస్థలాన్ని బద్దల కొట్టడానికి January 8న మన మారుతి గారు అయితే ప్రభాస్ అనే ఒక శిఖరాన్ని అయితే ముందు పెట్టుకుని మనోడైతే వస్తున్నాడు పాన్ ఇండియా పైకి. మరి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని బద్దల కొడతారా లేదా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంక ఇది పక్కన పెడితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రమోషన్స్ ఎప్పుడు? సినిమా రిలీజ్ అవడానికి ఇంకా 16 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రమోషన్స్ ఎప్పుడు? మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రమోషన్స్ ఏం చేస్తారండి, ఆల్రెడీ ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి అనమాట. ఇంకా ప్రమోషన్స్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఒక 2 సాంగ్స్, ఇంకొక ట్రైలర్ కట్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది. ఆ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. అంతకంటే ముందు ప్రభాస్ గారు అలాగే ఈ సినిమాలో 3 హీరోయిన్లు అయితే ఉన్నారు కదా, వాళ్ళ 4 కలిసి వేసిన మాస్ సింగిల్ ఏదైతే ఉందో అదైతే మన ముందుకైతే వస్తే ఆ సాంగ్ కనుక హిట్ అయిందా ఈ సినిమాకి ప్రమోషన్స్ అవసరం లేదనమాట. మొత్తం ఆ సాంగే చూసుకుంటది. ఇంకా మీకు విషయం తెలుసా, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ గారు చేసిన సినిమాలన్నిటిలో కంటే ఎక్కువ డేట్స్ ఇచ్చిన సినిమా ఈ రాజసాబే. అదే విధంగా ఎక్కువ కష్టపడిన సినిమా కూడా ఈ రాజసాబ్ సినిమానే. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన US ప్రీ సేల్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రభాస్ గారి రేంజ్ లో అయితే లేవన్నమాట. $150K అయితే ఈ రోజు అయితే క్రాస్ అయింది. యాక్చువల్ గా రిలీజ్ అయిన 2-3 రోజుల్లోనే $50K అయితే క్రాస్ అయిపోయింది. కానీ దాని తర్వాత ట్రెండ్ అనేది పైకి అయితే వెళ్ళలేదన్నమాట. అలా స్టడీగా స్లోగా అయితే కొనసాగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి ప్రీ సేల్స్ అయితే వచ్చేయట్లేదు. సినిమా రిలీజ్కి దగ్గరలో వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలకి ప్రీ సేల్స్ అయితే పెరిగినాయి అనమాట. కాబట్టి దీంట్లో ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చాలా ప్రైమ్ లొకేషన్స్ అయితే ఓపెన్ అవ్వాలి. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే మారుతి గారు చాలా ఎర్లీగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ ని రిలీజ్ చేసేసారా అనేది కూడా నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడో 2 నెలల క్రితమే, సినిమా రిలీజ్కి 2 నెలల క్రితమే ట్రైలర్ కట్ రిలీజ్ చేయటం వల్ల ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ఐడియా అయితే జనాల్లోకి అయితే వెళ్ళిపోయింది. జనాలు కూడా ఓకే మనం బుక్ చేసుకుందాంలే అనే ఇదిలోకి అయితే వెళ్ళిపోయారు. ఒకవేళ ఆ ట్రైలర్ కట్ కొద్దిగా లేట్గా దింపుంటే ఈ సినిమా మీద ఇంకా కొద్దిగా క్యూరియాసిటీ పెరిగేదేమో అని నాకైతే అనిపించింది. కానీ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఒక కరెక్ట్ ఐడియా అయితే జనాలకైతే మారుతి గారు అయితే ఇచ్చేశారు. ఒకందుకు ముందుగా ట్రైలర్ కట్ రిలీజ్ చేయడం కూడా మంచిదే అనమాట. ఎందుకంటే సినిమా పైన రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెరగకుండా ఆయన అయితే ముందు జాగ్రత్తగా ట్రైలర్ని అయితే దింపేశాడు. సినిమా ఎలా ఉంటుంది, సినిమాలో ప్రభాస్ గారు ఎలా కనపడతాడు, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, రాజు గారి గెటప్లో ఎలా ఉంటాడు, హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయని ఆయన అయితే ముందే క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ఇంకా ట్రైలర్ కట్ 2 గురించి అయితే ప్రతి ఒక్కరూ ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తారా లేకపోతే ఇంకా ముందే రిలీజ్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ప్రీ రిలీజ్ వెన్యూ అయితే ఫైనల్ అవ్వలేదన్నమాట. రామోజీ ఫిలిం సిటీలో పెడదాం అనుకున్నారు కానీ ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. ఇంకొక గ్రౌండ్ ని కూడా వీళ్ళైతే పరిశీలిస్తున్నారు. ఒక్కసారి ఆ గ్రౌండ్ ఫైనల్ అయిన తర్వాత, పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అనేది అనౌన్స్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే ప్రతిదీ పకడ్బందీగా ప్లాన్ చేసుకుని అయితే మన వాళ్ళు అయితే రావాలి. అక్కడ తొక్కేసలాటలు జరిగినా ఏం జరిగినా సరే ప్రభాస్ గారికి అయితే బ్యాడ్ నేమ్ అయితే వస్తే, కాబట్టి పక్కాగా ప్లానింగ్ అయితే చేసుకుని వీళ్ళైతే ఆ ప్రీ రిలీజ్ వెన్యూని అయితే చెప్తారు. మరి అదన్నమాట మ్యాటర్. రాజసాబ్ రన్ టైమ్ 3 hours 6 minutes అయితే ఉంటుంది. 3 hours కట్ అని ఎప్పుడో మనకి ప్రొడ్యూసర్ గారే చెప్పారనమాట. యాక్చువల్గా 5 గంటల రాకట్ట అయితే వచ్చింది. దాంట్లో నుంచి వేస్ట్ అంతా పోగా 3 గంటల సినిమా అయితే మన ముందుకైతే వచ్చింది. ఇంకా ఈ సినిమాకి రీషూట్స్ కూడా చాలా అయితే మన మారుతి గారు అయితే చేశారు. అందుకే ఈ సినిమా కొద్దిగా లేట్గా అయితే మన ముందుకైతే వస్తుంది. మరి అదన్నమాట మ్యాటర్. ప్రతిదీ అనుకున్న విధంగా జరగాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.